జాకీ పరిశ్రమ ఉంది బాబు. ఆ రోజు మీరు మంత్రిగా ఉన్నప్పుడు సార్ చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉన్నప్పుడు ఈ ప్రాంతం బాగుండాలనే ఆలోచనతోనే జాకీ పరిశ్రమ కూడా మాకు ఇచ్చినారు. ఇస్తే పనులు కూడా స్టార్ట్ అయినాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మెటీరియల్ కూడా దింపారు. తర్వాత ఎమ్మెల్యే బ్రదర్స్ కలిసి 15 కోట్ల రూపాయలు డిమాండ్ చేయడం వల్లనే అది కూడా జాకీ కూడా వెళ్ళి మళ్ళా తెలంగాణకు కూడా వెళ్ళిపోయిన కూడా విషయం గుర్తుపెట్టుకోవాలని కూడా కోరుకుంటున్నాం. అమ్మా, ఇది 28 ఎకరాల స్థలం. జాకీ అనేది ఒక మల్టీనేషనల్ బ్రాండ్ ఉన్నటువంటి కంపెనీ, విదేశాలలో ఉన్నటువంటి కంపెనీ, అండర్వేర్లు బనీళ్లు కుట్టేటువంటి కంపెనీ. 20 మంది లైసెన్సీలు ఉన్నారు. చిన్న చిన్న ఫ్యాక్టరీలు ఉన్నాయి. పేజ్ ఇండస్ట్రీస్ అనే ఒక ఫ్యాక్టరీని ఇక్కడ తీసుకొని వచ్చి ఇక్కడ జాకీ ఫ్యాక్టరీ నిర్మాణం చేస్తామని చెప్పి ఈ స్థలం విలువ ఎకరం 5 కోట్లు అయితే కేవలం ఎకరం 10 లక్షలకు మాత్రమే ఆ పేజ్ ఇండస్ట్రీస్ అనే ఒక చిన్న సంస్థ కట్టబెట్టినారు. కానీ ఆ పేజ్ ఇండస్ట్రీస్ సంస్థ అనేది ఒక బినామీ సంస్థ. చంద్రబాబు నాయుడు బినామీ సంస్థ, లోకేష్ బినామీ సంస్థ. 140 కోట్ల రూపాయలు విలువ చేసే ఈ భూమిని 3 కోట్లకే లోకేష్ కొట్టేసినారని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. లోకేష్ తెలియజేసింది ఏమంటే 2017లో నవంబర్లో సివిల్ పనులు మొదలు పెడతామని, ఫ్యాక్టరీ నిర్మాణం 2018 సెప్టెంబర్లో పూర్తి చేస్తామని, 2018 అక్టోబర్లో 6,000 మంది మహిళలకు ఉద్యోగాలు ఇస్తామని ఈ భూమిని ఇచ్చేటప్పుడు, ఈ భూమిని తీసుకునేటప్పుడు ఆయన ఇచ్చినటువంటి డిపిఆర్. అయితే 2018లో సాక్షి దినపత్రిక రాసింది ఇక్కడ జాకీ రాలేదు, పరారైందని. ఆ రోజు మంత్రి ఎవరు? నారా లోకేష్. ఇండస్ట్రీస్ మినిస్టర్ ఎవరు? నారా లోకేష్. జిల్లా మంత్రి ఎవరు? పరిటాల సునీత. ముఖ్యమంత్రి ఎవరు? చంద్రబాబు నాయుడు. నేను ఈరోజు అడుగుతా ఉన్నా, ఆ రోజు భూమి నీ దగ్గరే ఉంది, ఈ రోజు భూమి నీ దగ్గరే ఉంది. నీకు చిత్తశుద్ధి ఉంటే ఆ రోజు జాకీ నిర్మాణం చేయలేకపోయినావు కాబట్టి నీకు చిత్తశుద్ధి ఉంటే చేతనైతే ఈ రోజు నిర్మాణం చేయమంటా ఉన్నా. నీకు చిత్తశుద్ధి లేదా, నీకు చేత కాదా, ఈ భూమిని మాకు అప్పచెప్పు, మహిళలకు ఉచితంగా గార్మెంట్ ఫ్యాక్టరీ నిర్మాణం చేస్తాం, 6,000 మందికి ఉపాధినిస్తాం ఇక్కడే అని చెప్తా ఉన్నా.